చట్టం తన పని తాను చేయకపోతే ప్రమాదం. ఎందుకు అంటే చట్టం అనేటటువంటిది మనిషికి రక్షణగా ఉండాలి. సరే, ఆ చట్టం తన పని తాను చేసి అరెస్ట్ చేసిన నిందితులని న్యాయం ఆలస్యమైతే కూడా ప్రజల్లో ఒక అసంతృప్తి రగులుతుంది. అత్యాచారాల కేసుల్లో ప్రజల్లో రగులుతున్నటువంటిది అదే. ఇన్స్టెంట్ జస్టిస్, అరబ్ దేశాల న్యాయం కావాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇది ప్రభుత్వాల మీద ఒత్తిడి అవుతోంది. క్రమంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయేమో. న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సి ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అత్యాచారాలకు సంబంధించినటువంటి కేసులని నెల రోజులో 2 నెలల్లోనే తేల్చేసి శిక్ష పడేలా అయితే గనక చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం వ్యవస్థలకు ఉండదు, ప్రభుత్వాలకు ఉండదు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్దాపూర్లో ఓ పాఠశాల 2 చిన్నారుల మీద లైంగిక దాడికి పాల్పడ్డటువంటి నిందితుడు అక్షయ్ సిందే. ఇతను హిందువే, ఇక్కడ మళ్ళీ ముస్లింలనే ఎన్కౌంటర్లు చేస్తున్నారని అబద్ధాలు చెప్పదు. సిండేని పోలీసులు సోమవారం ఎదురుకాల్పులో కాల్చి చంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నిర్ధారించారు. బద్లాపూర్ పాఠశాలలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి వేళ జరిగింది. అతను చేశాడన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలు సాక్షిగా బయటపడ్డటువంటి సందర్భంలో ప్రజాగ్రహం పెరిగి మాకు వదిలేయండి అని ఉద్యమాలు కూడా చేసినటువంటి సందర్భంలో వాళ్ళ ఆగ్రహం ఇప్పుడు చల్లారుతుందా లేదా చూడాలి.